మామూలుగా బీజేపీని విమర్శించే వాళ్ళు ఎక్కువగా చేసే విమర్శ ఏంటి అనంటే, వాళ్ళు సమానత్వానికి వ్యతిరేకమని, అన్ని వర్గాలు పైకి ఎదగడానికి వాళ్ళు అంగీకరించరు అని, తెలివి కొందరి సొత్తే అనుకుంటారు అని, సమాజ చైతన్యాన్ని కూడా వాళ్ళు అంగీకరించరు అని, రకరకాలుగా బీజేపీ మీద కొందరు సైద్ధాంతిక పరమైన విమర్శలు చేసినప్పుడు ఇటువంటివి ప్రధానంగా ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఒక సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, ఆ వ్యాఖ్యలు ఇలా విమర్శలు చేసే వాళ్ళ మాటలు నిజము అనే విధంగా, అలా విమర్శలు చేసే వాళ్లకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా తన వ్యాఖ్యలు ఉండడం నిజంగా బాధాకరం. మాధవ్ గారి వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు ఏమంటారు? అమ్మఒడి, అమ్మకు వందనము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము, పొద్దున భోజనము, ఎందుకు ఇవన్నీ? దానివల్ల ఏమి విద్యల్లో మార్పు రాదు, దానివల్ల ఏమి వ్యవస్థల్లో మార్పు రాదు, అదంతా ఏమి ఉపయోగం లేనిది. గురువులు బాగుండాలి, పాతకాలంలో చెట్ల కింద కూర్చొని చదువుకొని గొప్పోళ్ళు అయ్యారు, బిల్డింగులు బాగుండాలంట, ఇది బాగుండాలంట, ఇవన్నీ ఎవరికి కావాలి? అమ్మకు వందనం అంట, తల్లికి వందనం అంట, అమ్మ ఒడి అంట, మధ్యాహ్న భోజనం అంట, పొద్దున భోజనం అంట, రాత్రి భోజనం, ఎవరు ఇవంతా వేస్ట్ అన్నారు. భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు కూడా మరి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేశారు? బేసిక్గా అమ్మఒడి అను, మధ్యాహ్న భోజనం అను, దీని ఉద్దేశం ఏంటి? విద్యకు దూరమైన అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మళ్ళీ బడికి దగ్గరకు చేయాలి. బడికి దగ్గరకు చేయాలి అని అంటే ఆ అట్టడుగు వర్గాల్లో పిల్లలను కూడా పనికి పంపించి కుటుంబ జీవనానికి ఉపయోగపడతారని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి దీని కింద లబ్ధిదారులు ఇప్పుడు అందరూ ఉండొచ్చు, బట్ దీని ప్రధాన టార్గెట్ అది. ఆ పిల్లల్ని బడికి పంపిస్తే మీకు డబ్బులు ఇస్తాము ఆ తల్లులకు అని చెప్పి అక్షరాస్యత, లిటరసీ రేట్ పెంచడం. మధ్యాహ్న భోజనము అని అంటే అందరూ సమృద్ధిగా తినలేరు కదా ఇళ్లలో, అందుకని చెప్పి కాసింత పౌష్టికాహారం ఉండాలి. పిల్లల్లో పౌష్టికాహార లోపంతో చాలామంది బాధపడతారు, పేదలు, అట్టడుగు వర్గాలు. వాళ్లకు పౌష్టికాహారంతో కూడిన తిండి పెట్టాలి అని కదా దీని ఉద్దేశం. పిల్లలకు షూ ఇచ్చినా, డ్రెస్ ఇచ్చినా అందరూ షూలు కొనుక్కోలేరు, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోలేరు కదా. అందుకని అందరికి ఇవ్వడం ద్వారా స్కూల్లో కూడా సమానత్వం ఉంటుందనే కదా ఒక యూనిఫామ్ ఉద్దేశం కూడా. మరి ఈ ఉద్దేశాన్ని ఆయన ఎంత ఈజీగా కొట్టిపడేశారు, ఇంత దీంతో కామెడీలు చేశారా? నేను వింటున్నది కరెక్టా తప్ప అని 2-3 సార్లు రివైండ్ చేసి మరీ విన్నా. సింపుల్ లాజిక్. పెద్ద పెద్ద స్కూల్లో మౌలిక వసతులు అవ్వో ఇవ్వో అవసరం లేదు అనుకుంటే, ఇప్పుడు మాధవ్ గారి దగ్గర నుంచి మొదలెడితే మిగిలిన ఒక బీజేపీ వాళ్ళకి ఇటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఇటువంటి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైనా, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు, ఎలాంటి స్కూళ్ళలో చదువుతున్నారు, విదేశాల్లో ఎందుకు చదువుతారు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఎందుకు చదువుతారు? అంటే పేదలకు, అట్టడుగు వర్గాలకు మాత్రం ఈ ఫెసిలిటీస్ వద్దా? వాళ్ళు మాత్రం దీనికి దూరంగా ఉండాలా? ఇవన్నీ కనుక అంత కామెడీనా? ఇవేవి ఇవ్వకుండా అట్టడుగు వర్గాలు బడికి ఎట్లా వస్తారు? ఇటువంటి ఫెసిలిటీస్ ఏవి కల్పించకుండా, వాళ్ళకు మంచి పౌష్టికాహారం పిల్లల్లో పెట్టకుండా ఎట్లా పెరుగుతుంది? లిటరసీ రేట్ ఎట్లా పెరుగుతుంది? పౌష్టికాహార లోపం పిల్లల్లో ఎట్లా తగ్గుతుంది? అసలు ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారో పార్టీ అధ్యక్షుడి సీట్ను హోల్డ్ చేసుకుంటూ, నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.